ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిన కోడలు కూతురులాగా కాకుండా అవుట్ సైడర్ లాగానే బిహేవ్ చేస్తూ, ఎప్పుడైతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళని అవుట్ సైడర్స్ లాగానే చూస్తూ, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడతామా అనే తర్వాత సంగతి, ఇంటి లోపల కూడా కాలు పెట్టనీయకుండా వ్యవహరిస్తున్నారు అన్నది మనము చాలా మటుకు కేసెస్ లో చూస్తున్నాము. చాలా కేసెస్ లో తల్లిదండ్రులు ఇంటి కింద కార్లో కొడుకులను కలుస్తాము, లేకపోతే ఇంటి బయట కొడుకులను కలుస్తాము, అక్కడే కొంచెం కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతాం అనేది సహజంగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా వ్యాపారంలో నష్టపోతే తల్లిదండ్రుల ఆస్తి వెంటనే అమ్మాలని, తల్లిదండ్రులు ఎలా బతుకుతారో ఆ తర్వాత వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఇంకా ఎన్ని రోజుల ఆయుష్ ఉంటుందో ఏంటో అన్నది కూడా తెలియకుండా వీళ్ళు ఇంకా అయిపోయింది, వీళ్ళ లైఫ్ అయిపోయింది, ఇంకా ఏదున్నా మా లైఫే ఇంపార్టెంట్, మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్, వీళ్ళకి ఏమీ అవసరం లేదు అన్న అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నారు. భార్యాభర్తలు వచ్చేసి తల్లిదండ్రులని చిత్రహింసలు పెడతాము జరుగుతుంది. ఇవాళ మనం చూస్తే ఎంతో కష్టపడి 60 ఏళ్ళ వరకు వెళ్తారు, 60 తర్వాత నరకం స్టార్ట్ అవుతుంది చాలామంది పేరెంట్స్కి. సో చాలామందికి తెలియని కూడా తెలియదు ఈ యాక్ట్ మా గురించి పెట్టారు అనేది. అందరు గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఓల్డ్ పేరెంట్స్. దీని ప్రకారం ఎప్పుడైతే వీళ్ళు పేరెంట్స్కి సరైన మెయింటెనెన్స్ ఇవ్వరో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఫైన్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి.